హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతాని. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మొన్న పెట్టాను కదండి ఒక వీడియో, మన్నేరు దగ్గరికి వెళ్తున్నానని. ఇప్పుడు నేను మన్నేరు ఆనకట్ట అయితే మీకు చూపించడానికైతే వీడియో తీసానండి. మన్నేరు ఆనకట్ట దగ్గరికి అయితే వచ్చానండి. చూడండి, చుట్టూ తోటలండి, ఇవన్నీ తోటలు. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రహరీలా కట్టింది కదండి, ఇదేనండి. ఎప్పుడైనా పెద్ద ఏరు వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్ వస్తుందండి ఇక్కడికి. పబ్లిక్ వచ్చినప్పుడు అందరు చూడటానికి సేఫ్గా ఇక్కడ కట్టారనమాట. ఇదేనండి మా మన్నేరు డ్యామ్, ఇదేనమాట. అయితే ఇక్కడ నిచ్చెనలాగా ఇక్కడ కనిపిస్తుంది కదండి, చూడండి. ఇది నిచ్చెన అనమాట కిందికి వెళ్ళడానికి. కానీ అన్నీ డ్యామేజ్ అయిపోయి తుప్పు పట్టి అన్నీ పాడైపోయాయి. అదిగో చూడండి, అక్కడ ఒక బాయిలా కనిపిస్తుంది కదా అక్కడ. అయితే అక్కడి నుంచి పైప్ లైన్స్ అట్లా వేసి అదిగోండి ఆ వాటర్ ట్యాంక్లోకి పంపిస్తారంట వాటర్. అక్కడి నుంచి పక్కన మా ఊరికి పక్కనే భీమవరం అని ఉందండి, ఆ ఊరికైతే సప్లై చేస్తారండి వాటర్. వాటర్ లేవు కాబట్టి ఒకసారి మనము కిందికైతే వెళ్ళి చూద్దాం రండి. కానీ ఎంత బాధపడుతున్నానంటే చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయానండి. అసలు చాలా హుషారుగా వచ్చాను, మంచిగా తీద్దాము అని చెప్పానని. కానీ ఎంత బాధ అంటే, కానీ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకపోవడం ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి, వాటర్ ఉంటాయి అని చెప్పానన్న కాన్ఫిడెంట్ తోటే నేను వచ్చానండి. ఫస్ట్ టైం వచ్చానండి నేను ఇక్కడికైతే. అయితే కిందికి వెళ్తున్నాము, మెట్లు కిందకు ఉన్నాయన్నమాట. ఈ మెట్లు చూడండి, ఒక్కొక్క మెట్టు అయితే 2 మెట్లుగా కలిపి కట్టినట్టుందండి, అంత వెడల్పుగా ఉన్నాయి. అయితే చాలా వరకు అయితే దెబ్బతిన్నాయండి ఇదంతా. మా తాతలు చిన్నతనంలో కట్టారంటండి ఇదైతే, బ్రిటిష్ వారే కట్టారంట ఇది. కానీ అప్పుడు కట్టినటువంటి ఆ రాయి అంతా అసలు ఎట్లా ఉందంటే, దాని డిజైన్ కానీ చాలా అద్భుతంగా ఉందండి. చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఇదిగోండి నిచ్చెనండి, అది ఎమర్జెన్సీ, ఏదైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు తలుపుల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, వాటర్ కింద ఎక్కువగా వస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా దీని మీద నుంచి ఇట్లా అదే ఆ నిచ్చెన మీద నుంచి ఇట్లా ప్రహరీ మీద వెళ్ళేవాళ్ళంటండి తలుపుల దగ్గరికి. ఇదే ప్రహరీ. ఈ ప్రహరీ లాగా కట్టింది కదా, ఇది ఎందుకు అడ్డు కట్టారంటే, ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు బాగా వర్షాలు వచ్చి వరదలు వస్తాయి కదండి, నీళ్ళన్నీ ఇట్లా కిందికి వెళ్ళిపోకుండా స్టాక్ ఉండడానికైతే ఇట్లా డ్యామ్ లాగా కట్టేశారండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కొంచెం నీళ్ళు. దీని మీద నుంచి నీళ్ళు ఇట్లా పారుతుంటే అసలుకి చూడటానికి ఎంత అందంగా ఉంటాయి అయితే. కానీ అంత అదృష్టం లేకుండా అయిపోయిందండి. అయితే మాకు ఈ మన్నేరు ఎక్కడి నుంచి వస్తాయా అని చెప్పానంటే, మాకు రాళ్ళపాడు చెరువు నుండి అయితే మాకు వాటర్ అయితే వస్తాయండి, కిందికి విడుదల చేస్తారు వాళ్ళు. ఇదిగోండి ఇవేంటంటే చిన్న చిన్న ఇటుకల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే సిమెంట్ ఇటుకల్లాగా కనిపిస్తున్నాయి. ఇవి ఫ్లోటింగ్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఫ్లోటింగ్ కొంచెం తగ్గడానికి, నెమ్మదిగా పోవటానికి నీళ్ళు అలా అయితే కట్టారంట.
కానీ నీళ్ళు ఒక్కటే వచ్చానన్న సంతోషం కన్నా కానీ నీళ్ళు లేవన్న బాధ అయితే నాకు చాలా చాలా ఎక్కువగా ఉందండి. ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు మా ఊరు ఈ డ్యామ్ గురించి చెప్దాము ఇంకా చాలా ఉత్సాహంగా చెప్దాం అనుకున్నానండి. కానీ అంతా డిసప్పాయింట్ అయిపోయాను. చాలా చాలా బాధ అనిపిస్తుంది. సారీ గాయ్స్, మీ అందరికీ చూపిద్దామని చెప్పని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నేనే డిసప్పాయింట్ అయిపోయానండి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. లైటింగ్ కూడా తగ్గిపోతుంది. ఏం చేయాలో ఇక నా అర్థం కాక ఏం చేద్దాం. వచ్చినందుకు కొంతవరకన్నా వీడియో తీసుకుంటాను రా అని మా తమ్ముడితో అన్నాను. చూడండి, సూర్యుడైతే అస్తమిస్తున్నాడండి. ఎంత అందంగా కనిపిస్తుంది. లొకేషన్ అయితే ఎంత బాగుందండి. అదే వాటర్ గాని ఉంటే వండర్ఫుల్ అండి. చాలా చాలా బాగుండేది. ఇదిగోండి, ఇవేనండి మా ఆనకట్ట తలుపులు. 4 అండి, 4 తలుపులు అన్నమాట. వ్యూ మాత్రం నాకు చాలా నచ్చిందండి. చాలా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అంతకన్నా డబుల్ ఉందండి నాకు బాధ. పైకి వెళ్దాం అనుకున్నాను కానీ అంటే ఈ తలుపులు పైకి వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ భయం వేసింది, పాములు ఉంటాయేమో అని చెప్పని. ఎందుకంటే ఇక్కడంతా నిర్మానుష్యంగా ఉందండి. ఎవ్వరూ లేరు. చుట్టూ చూసినా కానీ ఎవరో ఒక్క పురుగు కనిపించట్లేదు. అందుకే కాస్త భయం అనిపించింది. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటే వాటర్ వస్తూ ఉంటే మనుషులు తిరుగుతూ ఉంటారండి. ఇక్కడ పంట పొలాలకి నీళ్ళు తీసుకోవడము అట్లా ఉంటుంది. ఇంకేం చేస్తా, వెళ్ళిపోదామని చెప్పానని మా తమ్ముడితో అన్నాను. ఇంక వెళ్ళిపోతున్నానండి ఇంటికైతే నేను. అయితే ఇక్కడి నుండి ఈ ఆనకట్ట దగ్గర నుండి మేము అంటే మా వైపు మా రేవు అంటామండి మేముండే రేవుకి అక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుందండి. అయితే మా సైడు ఇక్కడైతే ఎంత వెడల్పు ఉందండి, చాలా వెడల్పు ఉంది కదా. మా సైడ్ అయితే కొంచెం చాలా తక్కువ అండి ఉండేదంట ఇంతకుముందు అయితే తుఫాన్లు వరదలు ఇవన్నీ రావడం మూలంగా మా వైపు అంతా తక్కువగా ఉన్నటువంటి కాలువంతా పెద్దగా అంటే తుఫానికి అంతా కోసుకొని అంతా వెడల్పైపోయింది. అంటే ఇక్కడున్నటువంటి ఆనకట్ట దగ్గర ఉన్నటువంటి లెంత్ కన్నా అంటే వెడల్పు కన్నా మా రేవు సైడే ఎక్కువగా ఉందండి వెడల్పు. కానీ ఎట్లాగైనా కానీ ఈసారి ఖచ్చితంగా వాటర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేసినట్టున్నానండి, క్షమించండి, సారీ అండి. చూడండి, ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఇట్లా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అయితే ఆ తోపుడికి ఆ వాటరు ఇట్లా కోసుకుపోవడానికి అంటే వాటర్కి అంత పవర్ఫుల్ స్టామినా ఉంటుందేమో నాకు తెలిసి ఇట్లా అన్ని రాళ్ళన్నీ బయట పడిపోయాయండి. ఈ చిన్న వీడియో మీ దగ్గరికి తీసుకొచ్చాను. నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ఈ 4 తలుపులు ఉన్నాయి కదండి, 4 తలుపుల్లో చివరిది ఉంది కదా, ఆ చివరి తలుపు అయితే డ్యామేజ్ అయిందంటండి. దీని మళ్ళా రీమోడలింగ్ అయితే చేపించారంట. దీన్ని పాడవకుండా అయితే కొంతవరకు అయితే కాపాడుతున్నారండి. కానీ ఇట్లా శిథిలమైపోతూ ఉంది. కానీ దీన్ని పట్టించుకొని మంచిగా చేయాలన్నదే
చేస్తే బాగుండని నా మనసుకు అనిపిస్తూ ఉంది. ఈసారి ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి వాటర్ వచ్చినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే.